Hi students, welcome to our channel Easy Inter Maths. Today we will discuss the topic straight line exercise 9b. Ninth problem ni solve చేద్దాం. Find the equation of the line passing through point and perpendicular to the line through the points. ఇప్పుడు మనం ఇక్కడ లైన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది మరియు మనకి ఇక్కడ స్లోప్ తెలీదు. మనం ఇప్పుడు ఇక్కడ స్లోప్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ పాయింట్ యూస్ చేసుకొని అంటే పర్పెండిక్యులర్ టు ద లైన్ త్రూ ద పాయింట్. పర్పెండిక్యులర్ అనగానే మనకి స్లోప్స్ యొక్క ఫార్ములా ఏమని తెలుసు? m1 m2 ఈక్వల్స్ టు -1, m1 m2 ఈక్వల్ టు -1 అని తెలుసు. కాబట్టి మనం ఈ ఫార్ములాని యూస్ చేసుకొని ఇప్పుడు మనకు కావాల్సిన స్లోప్ని ఫైండ్ అవుట్ చేసి ఈ పాయింట్ ద్వారా ఆ స్లోప్ ద్వారా మనం ఇప్పుడు ఈ లైన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనకు కావాల్సిన స్లోప్ m అనుకుంటే ఈ లైన్ ద్వారా పర్పెండిక్యులర్ ఈ 2 పాయింట్స్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది స్లోప్ m1 అనుకుందాం. సొల్యూషన్ the slope of the line passing through the points -2, -5 and -3, 6. ఇప్పుడు మనం ఈ 2 పాయింట్స్ని యూజ్ చేసుకొని ఇది x1 y1 అనుకుందాం, ఇది x2 y2 అనుకుంటే మనకు కావాల్సిన స్లోప్ m1ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో y2 - y1 స్లోప్ యొక్క 2 పాయింట్స్ ఉండి మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా y2 - y1 బై x2 - x1. సో y2 6 - y2 y1 5, x2 -3 -x1 2. సో 1 బై -5. ఇప్పుడు మనకి ఒక స్లోప్ తెలిసింది, మరొక స్లోప్ని మనం ఈ ఫార్ములా యూస్ చేసుకొని కనుక్కుందాం. సో మనకు కావాల్సిన స్లోప్ లైన్ యొక్క స్లోప్ని m అనుకుందాం. స్లోప్ ఆఫ్ ద లైన్ m ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది m అనుకున్నాం కాబట్టి ఈ ఫార్ములాతో మనం ఇక్కడ m1 ఏమవుతుంది? m1 ఈక్వల్ టు -1/2 అవుతుందా? 1/m. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన స్లోప్ వచ్చి m అనుకుందాం. రిక్వైర్డ్ స్లోప్ వచ్చి m అనుకుందాం. సో దీనికోసం మనం యూజ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంది? పర్పెండిక్యులర్ కాబట్టి స్లోప్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్, స్లోప్స్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ లైన్స్. లైన్ ఈజ్ మనం ఒకటి m అనుకున్నాం, ఇంకొకటి m1 అంటే 2 స్లోప్స్ పర్పెండిక్యులర్గా ఉండే లైన్స్ యొక్క 2 స్లోప్స్ -1కి ఈక్వల్. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది m. సో m ఈక్వల్ టు -1 బై ఈ m ఇట్ సైడ్ పంపిస్తే అది 1/m.
సో ఇక్కడ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం m1 యొక్క వాల్యూ ఏమిటి 1/-1. సో 1/-1/5. ఇప్పుడు ఇదేమవుతుంది ఈ 5 అవుతుంది, న్యూమరేటర్లో వస్తుంది. సో ఇది రెసిప్రోకల్ లాగా ఇక్కడ 5 వచ్చింది అనమాట. సో m = 5 అని ఫైండ్ అవుట్ చేసాం. మళ్ళీ గివెన్ పాయింట్ కూడా పాసింగ్ త్రూ ద పాయింట్ -1. సో మనం ఇక్కడ ఏం ఫార్ములా యూజ్ చేసుకుంటాం, ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే y - y0 = m × x - x0. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో నౌ the equation of the line passing through the point, ఏ పాయింట్ -3,5 నుంచి, ఇక్కడ ఏ పాయింట్ నుంచి పాస్ అవుతా ఉంది, ఇక్కడ మనకి -3,5 నుంచి పాస్ అవుతుంది. సో కాబట్టి మనం ఇప్పుడు ఈ పాయింట్ పాస్ అవుతుంది కాబట్టి -3,5 పాయింట్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈక్వేషన్ y మైనస్, ఇప్పుడు ఇక్కడ ఇది x0, ఇది y0, స్లోప్ m = 5. సో y మైనస్ y0 -5 m 5 x minus x0 -3 implies y minus 5 x minus into minus plus, so +3. ఇప్పుడు ఈ 5తో మల్టిప్లై చేద్దాం. 5x + 5 3 is 15 implies 5x. ఈ టర్మ్ మొత్తంని మనం ఈక్వేషన్కి రైట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం. 5x, ఇది y వచ్చి రైట్ హ్యాండ్ సైడ్ వస్తే +5 -5 -5 +5, ఇది చేంజ్ చేయలేదు. సో +15 = 0 implies 5x - y + 5 + 15 20 = 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంలో ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ మనం ఏం చేసాం, ఫస్ట్ స్లోప్ని, పర్పెండిక్యులర్ లైన్ యొక్క స్లోప్ని ఫైండ్ అవుట్ చేసాం. సో మనకి 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే దాని యొక్క ఫార్ములా m1 × m2 = -1. ఈ పాయింట్ ద్వారా మనం ఇప్పుడు ఇక్కడ ఒక స్లోప్ని ఫైండ్ అవుట్ చేసాం. సో మనకు కావాల్సిన స్లోప్ని m అనుకుంటే, ఇప్పుడు స్లోప్ ఇచ్చిన పాయింట్స్ ద్వారా ఒక స్లోప్ని m1 స్లోప్ని ఫైండ్ అవుట్ చేసాం. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనకు కావాల్సిన స్లోప్ mని ఫైండ్ అవుట్ చేసాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏం అడిగారు, ఫైండ్ ద ఈక్వేషన్ పాసింగ్ త్రూ ద లైన్ -3,5. సో ఈ పాయింట్ ద్వారా పాస్ అయ్యే లైన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం మనకి లైన్ యొక్క ఫార్ములా, ఒక పాయింట్ ఇచ్చి స్లోప్ తెలిస్తే దాని యొక్క ఫార్ములా y - y0 = m × x - x0. ఈ పాయింట్స్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మనం సింప్లిఫై చేసి ఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసాం. If you have any doubts, you can ask in comments. In next video, we will solve 10th problem. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Math. Thank you.